దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ సమయం దేవుని వాక్యం ధ్యానిద్దాం. అత్యున్నత సింహాసనంపై ఎవరు సమీపించలేని తేజస్సులో మహాప్రకాశంలో నివసిస్తున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన ఆ ఏకదేవుడు, సత్యదేవుడు, నిత్యజీవమైన యేసుక్రీస్తు సర్వాధికారం నామములో మీ అందరినీ వాక్య భాగానికి స్వాగతిస్తున్న ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించకపోయే వాక్య భాగ అంశం ప్రియులారా, ప్రియుని రాకడ. ప్రియులారా, యేసయ్య రాకడ. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒక్కడే కుమారుని పంపించాడు ప్రియులారా. ఎందుకు? ఎవరు నశింపక నరకానికి పోకుండా నిత్య జీవం పొందాలి అంటే దేవుని జీవము. అవును ప్రియులారా, ఇలాగే ప్రియుని రాకడ అనే అంశంలో మనం ప్రవేశించే మొదట దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, సత్యాత్మ, కృపా ఆత్మ, తండ్రి ఆత్మ సహాయాన్ని పొందుదాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. వినబోయే వాక్యం, పాడబోయే పాట మన హృదయంలో మంచి నీళ్ళ వలె వాక్యం పడుటకై, నూరంతలు ఫలించుటకై ప్రార్థిస్తాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 దేవదూతలు ఆరాధించే నిత్యుడా తండ్రి, ప్రియుని రాకడ అనే వాక్యాన్ని ధ్యానించబోయే మొదట మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో ఉన్న శాశ్వత కృపను, ప్రేమను, సంతోషాన్ని ఈ వాక్య భాగంలో వచ్చిన మా అందరికి ఇవ్వమని ప్రభువా, మీరే ప్రియుని రాకడ, నీ ప్రియ కుమారుని రాకడ వాక్యాలు ధ్యానించేటప్పుడు మా హృదయంతో, మా ఆత్మతో, మా బుద్ధితో, మా మనస్సు శక్తితో మాట్లాడి మనందరినీ బలపరచమని, పరిశుద్ధపరచమని, విశ్వాసంలో కడ వరకు నిలకడగా ఉండుటకు కృప ఇవ్వమని, విశ్వాస, నిరీక్షణ, నమ్మకంతో, ప్రేమతో నిండిన వారై మీ మహిమగల కుమారుని రాకడకు ధైర్యంగా ఎదుర్కొనుటకు సిద్ధం పడడానికి సాయం చేయమని, ఇలాగే ప్రియుని రాకడ అనే యేసయ్య వాక్యాలు తండ్రి, నీ వాక్యం ధ్యానించేటప్పుడు మా అందరి నేత్రాలను, మనోనేత్రాలను తెరవమని, మీ శాశ్వత శాంతితో, వెలుగుతో, జ్ఞానంతో, శక్తితో, అభిషేకంతో నింపమని, ఇలాగ చేసి మన విరోధి అయిన సాతాన్ని, మీ పిల్లల విరోధి అయిన సాతాన్ని, వాని తంత్రాలను, దూతలను మా అందరి కాళ్ళ క్రింద చితక తొక్కాలని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికారం గల నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, సర్వశక్తుడా, పరిశుద్ధుడా, నిత్యుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. రండి ప్రియులారా, ప్రియుని రాకడ అనే ఒక చిన్న వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. ప్రియుని రాకడ. అవును ప్రియులారా, దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరి కొరకు యేసయ్య మరణించాడు ప్రియులారా. ఎందుకంటే మన పాపము తండ్రి యేసయ్య మీద మోపెను, మన శాపము, మన దోషము, మన అతిక్రమ జీవితము, మన వ్యాధి యేసయ్య మీద, శిలువ మీద మోపెను ప్రియులారా. యేసయ్య మన అందరి బలహీనత తీసుకుని శిలువలో మరణించి సమాధి చేసి పాపం లేనివాడిగా, మరణం లేనివాడిగా, నీతివంత దేవుని కుమారుడిగా మృత్యుంజయుడే 3వ దినం లేచాడు ప్రియులారా. అవును, మనం కూడా యేసయ్య నామంలో మరణాన్ని గెలిచినాం. యేసయ్యలో విశ్వసించినప్పుడు మనము కూడా విజయాన్ని పొందినాం. యేసయ్యలో పాపం మీద, శరీరం మీద, లోకం మీద, సాతాన్ మీద, మరణం మీద ప్రియులారా. అలాంటి వెలుగైన యేసుక్రీస్తు మనకు సాయం చేస్తాడు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ప్రియులారా, ప్రియుని రాకడ. అవును, ప్రియుని రాకడ అనే వాక్యాన్ని ధ్యానించబోయే మొదట ఒక ఆత్మీయ గీతాన్ని, పాట పాడదాం ప్రియులారా. ఒక సాంగ్. పాట పేరు ప్రియుని రాకడ. అవును ప్రియులారా, అంశము ప్రియుని రాకడ, పాట ప్రియుని రాకడ. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా.
నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమునకు తెంచును. మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమునకు తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును. కడబుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. ఆమెన్. కడబుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా. ఆమెన్. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. ఆమెన్. నా ప్రియ యేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమునకు తెంచును. మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమునకు తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును. ఆమేన్. అవును ప్రియులరా, ప్రభు నేడో రేపో మన అందరి ప్రియుడు యేసు సత్యదేవుని కుమారుడు, దేవుని ప్రతిరూపము, అదృశ్య దేవుని సదృశ్య రూపము, సృష్టికి జ్యేష్ఠపుత్రుడు, ఆది సంభూతుడు మరియు దేవుని సర్వసంపూర్ణత కలిగిన వాడు. ఆయన యందు విశ్వసించిన వారిని తీసుకుని పోవడానికి రెండోసారి రాబోతున్నాడు ప్రియులరా. యూదా గోత్రపు సింహమై మొదటిసారి ఈ లోకంలో ప్రభు మనుష్య రూపమై వచ్చినప్పుడు పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా, లోక పాపాన్ని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. రెండోసారి తండ్రి దేవుని మహిమతో, దేవుని సమస్త కోటి దేవదూతలతో రానయ్యున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షత ద్వారా, యేసుక్రీస్తు తన ఊపిరి ద్వారా సాతాన్ని నాశనం చేస్తాడు ప్రియుల, నరకానికి పంపుతాడు. ఇలాగే నేడో రేపో మన ప్రియుడు యేసు మేఘాల మీద వస్తున్నాడు ప్రియులరా. మహిమాన్వితుడై ప్రభు యేసు తన మహిమ దేశానికి, పరలోకానికి
తీసుకుని పోవడానికి వస్తున్నాడు. ఆయన యందు విశ్వసించిన వారిని, ఆఖరి వరకు విశ్వాసం కాపాడుకునే వారిని, పరిశుద్ధతలో నీతిలో ఎక్కువ పెరిగిన వారిని పరలోకానికి, మహిమలోకానికి తీసుకుని పోవడానికి వస్తున్నాడు దేవదూతలతో. మరియు ఆ రోజు యేసుక్రీస్తు రాకడ రోజు చీకటి కమ్ముతుంది సూర్యుని, చంద్రుడు తన కాంతినీయడు, మరియు నక్షత్రములు రాలిపోతాయి, ఆకాశ శక్తులు కదిలిపోతాయి. అవును, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుతాం ప్రియులారా. ఆ రోజు ఆకాశ శక్తులు కదులుతాయి, మరియు కడబూర స్వరము ధ్వని ఇస్తుంది. ప్రధాన దేవదూతుడైన మీకాయలు కడబూర స్వరము వినిపిస్తాడు ప్రియులారా. ప్రియుని స్వరం వినిపిస్తుంది, రండి నా జనులారా అని సమాధి నుండి లేపిస్తాడు ప్రభు యేసయ్య తన దేవదూతల ద్వారా. ఈ లోక 4 దిక్కులకి దేవదూతులు పోయి నిద్రించిన భక్తులని లేపుతారు. అవును, ప్రియుని స్వరం వినిపిస్తుంది. యేసయ్య చెప్పినాడు కదా ప్రియులారా, నా స్వరము వినిన అందరూ సమాధి నుండి లేచి వచ్చే కాలం వస్తుంది, ఇప్పుడే వచ్చిందని 2000 సంవత్సరం క్రితమే చెప్పినాడు ప్రియులారా. ఆ వాక్యం నెరవేరుతుంది. ప్రియుని స్వరం వినిపిస్తుంది. వడివడిగా ప్రభు చెంతకు చేరుతారు ప్రియులారా. ఆయన యందు నిద్రించిన వారు, ఆయన ఆత్మ పొందినవారు, ఆయనను ఆఖరి వరకు శాశ్వత ప్రేమతో ప్రేమించిన వారు లేస్తారు, ప్రభు చెంతకు చేరుతారు. ప్రియ యేసును శాశ్వతంగా ఆరాధిస్తారు పరలోకంలో. మరియు మన ప్రియ యేసుక్రీస్తు సన్నిధిలో పరలోకంలో వేదన రోదన ఉండవు ప్రియులరా. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందం ఉంటుంది. అలాంటి ప్రియుని రాకడలో ఇలాంటి ధన్యతలు ప్రభు మనందరికీ ఇవ్వనుగాక. ఆమేన్. రండి ప్రియులరా, ఈ సమయం మనం ధ్యానించబోయే వాక్య భాగాంశం ప్రియుని రాకడ. ప్రియులరా, ప్రియుని రాకడ మనము తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుతాం. ఫస్ట్ Thessalonians లెటర్ చాప్టర్ 4 వర్స్ 16 to 18th వర్డ్. ఇక్కడ చదివితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రియులారా, మనం ఈ మాటల చేత ఆదరించుకొనాలని పౌలు పరిశుద్ధాత్మతో చెప్తున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ఆర్భాటముతోనూ వస్తున్నాడు ప్రియులారా. మరియు ప్రధాన దూత మికాయల్ దేవదూత, ప్రధాన దేవదూత శబ్దముతో, కడబూరు శబ్దముతో వస్తున్నారు ప్రభు. దేవుని బూరతోనూ పరలోకం నుండి వస్తున్నాడు ప్రభు దిగి వస్తున్నాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ప్రియులారా, ఎవనికి క్రీస్తు ఆత్మ లేదు, వారు క్రీస్తు వారు కాదు. నేను పోయి పరిశుద్ధాత్మను పంపుతాను. నేను తండ్రి వద్ద పోలేదంటే, వెళ్ళలేదంటే పరిశుద్ధాత్మ ఆ ఆత్మ రాదు అని శిష్యులకు చెప్పినట్లే యేసుక్రీస్తు చెప్తున్నాడు ప్రియులారా. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను, నా వాక్యాలను, నా మాటలను కైగొని నడుస్తారు. అప్పుడు నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి మీకు ఒక ఆదరణకర్తను, సత్యస్వరూప అయిన పరిశుద్ధాత్మను పంపుతాడు. లోకము ఆయనను ఎరుగదు, మీరు ఎరుగుతారు. ఎందుకనగా మీరు లోకాశలను, శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబును విడిచిపెట్టినారు. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఆ వైరమును విడిచిపెట్టినారు, దేవునితో స్నేహం చేశారు. ఎలా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం విడిచి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని లోక ప్రజలు ఆలోచించేది విడిచినారు గనుక మీరు ఆ ఆత్మ పొందుతారు. ఆ ఆత్మ మీలో
మీతో నివసిస్తుంది. వచ్చే సంఘటన గూర్చి చెప్తాడు పరిశుద్ధాత్ముడు. మరియు సమగ్ర సత్యానికి తీసుకుని పోతాడు. మరియు పాపము గురించి, నీతిని గురించి, అంతిమ తీర్పుని గురించి మీకు చెప్తాడు. ప్రియులారా, ఇలాగే పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు. ప్రియులారా, ఇలాంటి ప్రభు బూరతోను పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తాడు. ప్రియులారా, యేసుక్రీస్తుని, దేవుని కుమారుడిని మరణం నుండి లేపిన ఆ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆ నిత్యాత్మ, ఆ కృపగల ఆత్మ మీలో ఉంటే, దేవుని కుమారుని లేపిన ఆత్మ మీలో కూడా ఉంటే, మీ నశ్వర శరీరాలను యేసయ్య మహిమ శరీర వలె మార్చుతాడు యేసయ్య రాకడలో. అవును ప్రియులారా, ఇలాగే క్రీస్తునందుండి ఆ ఆత్మ మనలో ఉంటే మరి క్రీస్తునందుండి ఉంటాము. మృతులైన ఒకవేళ ప్రభునందు నిద్రిస్తే మొదట లేస్తాము యేసయ్య రాకడలో. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడుదుము. ప్రియులారా, యేసుక్రీస్తునందు జీవించి సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధతతోనూ ప్రార్థన జీవితంతోనూ ప్రియులారా విశ్వాస జీవితంతోనూ జయకరంగా జీవించిన ప్రజలు మొదట లేస్తారు. మరియు మనం ఇంకా జీవించి చూడ మనము ప్రభువుతో వారితో కలిసి ఆకాశం మీద ప్రభువును కలుసుకున్నట్టుకు మేఘాల మీద కొనిపోబడతాం అంటున్నాడు పౌలు. ప్రియులారా, క్రీస్తు ఆత్మ పొందుట ఎంతో ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుకనగా దేవుడు ఆత్మస్వరూపుడు గనుక ప్రభు యేసయ్య చెప్తున్నాడు. ప్రియులారా, ప్రభువుని యేసు చెప్పిన ఏమని, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. యోహాను సువార్త 4:24. అవును, అలాగే మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం ప్రియులారా. ఎప్పుడు సమాధి నుండి లేచిన భక్తులతో జీవించి నిలబడి ఉన్న మనము వారితో కలిసి మేఘాల మీద ప్రభువును కలుసుకున్నట్టుకు పోతాము. కాగా మనము సదాకాలము ప్రభు యేసుక్రీస్తుతో కూడా ఉంటాం ప్రియులారా. కాబట్టి మేము ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి. ప్రియులారా, మీకు గవర్నమెంట్ సవలతులు వస్తాయి, మంచి భూమి దొరుకుతుంది, మీకు లోక సంబంధమైన ఆశలు దొరుకుతాయి. ఇలాంటి గురించి కాదు ప్రియులారా. ఈ మాటల చేత ఏమని, సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడతాము. ప్రభు వచ్చేటప్పుడు ప్రధాన దూత శబ్దము, దేవుని బూర, పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు, నిద్రించిన వారు లేస్తారు. మనము కూడా ప్రభుతో కలుసుకున్నట్టుకు మేఘాల మీద కొనిపోబడతాం. సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. ఆయన సన్నిధిలో వేదన రోదన ఉండవు. హల్లెలూయా, స్తుతి గానాలతో నిత్యం ఆనందమే అని ఈ మాటల చేత ఒకరిని ఒకరు మనము ఆదరించుకోవాలి ప్రియులారా. ఇలాగే ప్రధాన దేవదూత శబ్దముతోనూ యేసుక్రీస్తు వస్తున్నాడు అంట ప్రియులారా. కడబూర ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో. ప్రధాన దూత ఎవరు ప్రియులారా? మీకాయేలు. మనము యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది ప్రియులారా, 9వ వచనం. ద లెటర్ ఆఫ్ జూడ్ చాప్టర్ 1 9th వర్డ్. ఇక్కడ 9వ వచనం చూస్తాం ప్రియులారా యూదా రాసిన పత్రికలో. అయితే ప్రధాన దూత అయిన మీకాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ప్రియులారా, మోషే శరీర విషయంలో ప్రధాన దూత మీకాయేలు సాతానుతో వాదిస్తుంటాడు ప్రియులారా. దేవుడు మీకాయేలు దేవదూతకు ఆజ్ఞాపించాడు, మోషే ఈ కొండ మీద తన ప్రాణాన్ని విడిచినాడు, ఆయన శరీరం అక్కడే ఉంది, నీవు తీసుకుని రా అని మీకాయేలు దేవదూతకు తండ్రి ఆజ్ఞాపించాడు.
అక్కడ సాతాను వస్తాడు. ఆ సాతానుకు ప్రధాన దూత మిఖాయేలు అపవాదితో వాదిస్తాడు. మోషే యొక్క శరీరం కావాలని తరికించినప్పుడు అది విడవదు. ఎందుకంటే మరి దేవునికి విరోధంగా ఒక పని చేశాడు మోషే. ఏమంటే ఇశ్రాయేల్ ఈజిప్టులో దాసత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఈజిప్ట్ సైనికుడిని చంపి పూడ్చి ఉంటాడు. అది చెప్తాడు ప్రియులారా. ఎందుకంటే మన సహోదరుని మీద నిందలు మోపే దూషకుడు అని రాయబడింది. ప్రియులారా, మోషే కూడా దేవుని పిల్లల సహోదరుడు, మరి మంచి దైవ సేవకుడు ప్రియులారా. ఇలాగే అప్పుడు మిఖాయేలు అపవాదిని దూషించి తీర్చుటకు తెగింపగా ప్రభువు నిన్ను గద్దించునుగాక సాతానా అని అంటాడు ప్రియులారా. మనం కూడా దేవుని పక్షముగే నిలిచి ప్రభువు నిన్ను గద్దించునుగాక సాతానా, మా ఇంటిలో పనిచేస్తున్న దుష్టుడా, మా విశ్వాస జీవితంలో పనిచేస్తున్న అపవాది, మన పరిశుద్ధ జీవితానికి ఆటంకంగా ఉన్న ఘటసర్పమా, మన ప్రధాన సాక్ష్య జీవితానికి అడ్డిపడుతున్న ఆ అబద్ధికుడా, ప్రభు నిన్ను గద్దించునుగాక అని మనం కూడా మిఖాయేలు దేవదూత వలె తెగించి మాట్లాడాలి ప్రియులారా. అవును, ఇలాగే మిఖాయేలు దేవదూత ప్రధాన దూత శబ్దంతో ప్రభు వస్తున్నాడు ప్రియులారా. కడబూర శబ్దముతో ఆయనను కలుసుకున్నటకు ప్రభు భక్తులు లేస్తున్నారు. మనం కూడా సిద్ధపడాలి అని ప్రభు చెప్తున్నాడు. ఇలాగే ఇంకొక వచనం చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 24వ అధ్యాయము 31వ వచనము, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 24 వర్స్ 31 to 46 ప్రియులారా. ఇక్కడ చూస్తాం మత్తయి సువార్త 24వ అధ్యాయం 31 నుండి 46 వరకు. ఇక్కడ తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో తన మహిమతో దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుడు వస్తున్నాడు ప్రియులారా. తండ్రి మహిమతో ఆయనతో కూడా సమస్త దూతలు, దేవుని దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. 32వ వచనం, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి. 33వ వచనం, తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. 34వ వచనం, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 35వ వచనం, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. 36వ వచనం, దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. 37వ వచనం, అందుకు నీతిమంతులు చెప్తారు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశీ అయి ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలేమిచ్చితిమి. 39వ వచనం, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు, యేసయ్యను. 40వ వచనం, అందుకు రాజు, అంటే ఇక్కడ రాజు యేసుక్రీస్తు ప్రభు, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. 41వ వచనం, అప్పుడు ఆయన ఎడమ వైపున వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును అపవాదికిని సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. 42వ వచనం, నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొని ఉంటిని, మీరు నాకు దాహమియలేదు, పరదేశినై ఉంటిని. 43వ వచనం, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు,
దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. 44వ వచనం. అందుకు వారు కూడా, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుట అయినను, దప్పిగొని ఉండుట అయినను, పరదేశి ఉండుట అయినను, దిగంబరి ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయలేకపోతిమి అని ఆయనను అడిగెదరు. 45వ వచనం. అందుకు ఆయన, యేసుక్రీస్తు రాజు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు రెండో రాకడలో చెప్తున్నాడు. ప్రియులారా, వచ్చినప్పుడు అక్కడ నాకు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారులారా, లోకాది మొదలుకుని సిద్ధం చేసిన ఆ పరలోకానికి మీరు వెళ్ళండి. ఎందుకనగా నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చితిరి, దప్పిగా ఉన్నప్పుడు దాహం తీర్చితిరి, నీళ్ళిస్తిరి, రోగి ఉన్నప్పుడు నన్ను ఔషధాలతో మాటలతో ఉపచరిస్తిరి, మరి చెరసాలలో ఉన్నప్పుడు నన్ను విడిపించినారు, ఆదరించినారు. ప్రియులారా, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చినారు. ప్రియులారా, ఇలాగే తండ్రి సిద్ధం చేసిన రాజ్యానికి వెళ్ళండి ఆశీర్వదితులారా అంటాడు. మరి శప్పింపబడిన వారిలారా అని మేకలకు అంటాడు. ప్రియులారా, కుడివైపున గొర్రెలు మంచి కార్యాలు చేసినారు, ఎడమ వైపున మేకలు శపింపబడిన వారు, తన వలె తన పొరుగు వారిని ప్రేమించలేని వారు. వీరికి చెప్తాడు. ప్రియులారా, నేను ఆకలి కొని ఉంటిని, దప్పిక కొని ఉంటిని, చెరసాలలో ఉంటిని, బట్టలు లేక తిరుగుతుంటిని, రోగి అయి ఉంటిని, మీరు నాకు దాహం తీర్చలేరు, ఆకలి ఇచ్చలేరు, చెరసాలు ఉన్నప్పుడు వచ్చలేరు, రోగి ఉన్నప్పుడు సహాయం చేయలేదు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చలేదు అని శపింపబడిన వారికి చెప్తాడు. ప్రియులారా, పోండి. ఎందుకంటే వారు అడుగుతాడు. ప్రియులారా, మంచి ఆశీర్వదితులు, ప్రభు ఎప్పుడు మీరు వచ్చినారు? ఇలా దప్పికొని ఆహారం లేక బట్టలు లేక జైల్లో పడినప్పుడు మరియు రోగి అయినప్పుడు ఎప్పుడు మేము వచ్చినాము మీ దగ్గర అంటే, ఈ భూలోకంలో మీరు నివసిస్తున్నప్పుడు ఎంత చిన్న అల్పులోకి చేస్తారు కదా, మీ వలె మనుషులకి నాకు చేసినట్లు అని చెప్తారు పిల్లలు. అలాగే చెడ్డవాళ్ళు మరి అడుగుతారు, మేకలు శపింపబడిన వారు, ప్రభువా ఎప్పుడు వచ్చినావు నీవు? రోగివై చెరసాల్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడలేదు, మీ దగ్గర వచ్చి ఎప్పుడు ఆదరించలేదు, మేము ఎప్పుడు ఆకలి దప్పులతో వచ్చినప్పుడు మేము మీకు ఆహారం పెట్టలేదు, నీళ్ళించలేదు, బట్టలు లేకుండా ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు మీకు బట్టలు ఇచ్చలేదు అంటే, భూలోకంలో మీరు జీవిస్తున్నప్పుడు చిన్న మనిషికి, అల్పులైన మనిషికి చేయలేదో నాకు చేయనట్లు ఆయను అని చెప్పి పోండి, మీకు సాతాను దూతలకు సిద్ధపరిచిన ఆ అగ్ని సరోవరానికి నిత్య శిక్షానికి వెళ్ళండి అని అనీతివంతులని నిత్య శిక్షకు, నీతిమంతులని నిత్య జీవానికి పోండి అని ప్రభు ఆజ్ఞాపిస్తాడు ప్రియులారా. అవును, ఇలాగే ప్రభు రాకడలో అనేక సూచనలు జరుగుతాయి ప్రియులారా. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఇలాగే మనము కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం మరి చూస్తాం ప్రియులారా. 89వ అధ్యాయం 15వ వచనము, 89 చాప్టర్ 15th వర్డ్. ఇక్కడ శృంగధునులు నేరుగు ప్రజలు ధన్యులు అని ప్రియులారా. శృంగధునులు అంటే రారాజు వచ్చేటప్పుడు పాత నిబంధనలో ఆ ప్రజలు ఎరుగుతుండ్రి, ఎందుకంటే రాజు వస్తున్నాడు, బూర ఊదబడింది అని ప్రియులారా. అలాగే రాజులకు ప్రత్యేక శృంగధ్వని కలదు, జయించువారు గంభీరముగా ఊరేగింపుతూ వచ్చేదరు. మంచి మనసాక్షి ఒకనిని తన తల ఎత్తుకున్నట్లు చేయును, అయితే పాపము గూర్చి నేరారోపణ చేయు మనసాక్షి వాడిని తల దించుకున్నట్లు చేస్తుంది ప్రియులారా. ఇలాగే నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుంది. బైబిల్ చెప్తున్నది 118వ కీర్తన 15వ వచనము, కుటుంబ ప్రార్థనలో ఉత్సాహము సునాదము కలవు, క్రీస్తు
రక్తము వలన మన పాపములు కడగబడి రక్షణ మరియు సంతోషం పొందుచున్న మనము ఆయన యందు ఉల్లాసించాలి ప్రియులారా యేసుక్రీస్తునందు. అలాంటి ధన్యత మాకు కలుగును.